ఒకానొక అడవిలో కాకి పిచ్చుక ఎంతో స్నేహంగా ఉంటూ ఒకే ఇంట్లో కలిసిమెలిసి ఉండేవి. కాకికి బద్ధకం అంటే ఇష్టం. అందుకే ఆకలి వేళకి లేస్తుంది, కడుపు నిండా తింటుంది, కమ్మగా నిద్రపోతుంది. పిచ్చుకకి కష్టపడటం అంటే ఇష్టం. ఎండ వాన చలి అనే తేడా లేకుండా ఎప్పుడు చూడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. డబ్బులు సంపాదిస్తూనే ఉంటుంది. తనకి కాకికి కావలసిన ఆహారం తీసుకొస్తూనే ఉంటుంది. ఓ రోజున పిచ్చుక, ఏమే కాకి, ఎప్పుడు చూడు తిని పడుకుంటూనే ఉంటావా? అలా సరదాగా వెళ్ళి అడవి మొత్తాన్ని చుట్టేసొద్దాం. వామ్మో, అడవి మొత్తమా? నా వల్ల కాదే పిచ్చుక. అడవి మొత్తం తిరగాలంటే దాదాపు గంట సమయం పడుతుంది. అంతసేపు రెక్కలాడించాలంటే ఓరి నాయనో, నా వల్ల కాదు. నన్ను వదిలిపెట్టు, నేను రాలేను. ఇలా నేనడిగిన ప్రతిసారి రానంటే ఎలాగే? నాకు మాత్రం ఈ అడవిలో ఉన్నది నువ్వే కదా. నాకు బాధ వచ్చినా నీకు చెప్పుకుంటాను, సంతోషం వచ్చినా నీకే చెప్పుకుంటాను. ఇప్పుడెందుకో నీతో కలిసి అలా సరదాగా బయటకు వెళ్తే బావుంటుందనిపిస్తుంది. అందుకే అడిగాను. ఇంకేం మాట్లాడకుండా పదా. నువ్వెన్ని సెంటిమెంటల్ డైలాగ్స్ కుట్టినా నేను మాత్రం నీతో కలిసి బయటకి రాలేను. ఊరంతా నీతో కలిసి తిరగలేను. కావాలంటే నువ్వెళ్ళు. అలా అంటావేంటే? నీకోసం నేనెంత చేస్తున్నాను, ఇంతలా కష్టపడుతున్నాను. నాకోసం నువ్వు సరదాగా అలా బయటకి రాలేవా? కాసేపు కబుర్లు చెప్పలేవా? ఇలా చూడవే, నేను మాట్లాడితే నా నోరు నొప్పొస్తుంది. కలిసి నీతో వస్తే నా రెక్కలు నొప్పొస్తాయి. నీతో మాట్లాడటం వల్ల, నీతో కలిసి తిరగడం వల్ల నాకు నొప్పులొస్తుంటాయి. అంతే తప్ప మరే ఇతర ప్రయోజనమూ లేదు. అందుకని నేను నీతో ఎక్కడికి రాను. ఎక్కువసేపు మాట్లాడలేను. నువ్వు ఉండాలనుకుంటే ఉండు, లేదా సరదాగా అలా అడవి మొత్తం తిరిగేసొస్తానని వెళ్తే వెళ్ళు. నాకెలాంటి అభ్యంతరమూ లేదు. నేను పడుకుంటాను అని చెప్పి బద్దకపు కాకి పడుకొని గురక పెడుతుంది. పిచ్చుక అయిష్టంగా ఇంటి బయట వాలి దిక్కులు చూస్తూ ఉంది. అటుగా వెళ్తున్న పావురం వచ్చింది. హలో పిచ్చుక, ఎలా ఉన్నావు? హాయ్ పావురమా, నేను బావున్నాను. నువ్వెలా ఉన్నావు? ఐఎమ్ గుడ్. ఏంటి ఈరోజు ఏ పని చేయకుండా ఇలా ఇంటి మీద నిలబడి దిక్కులు చూస్తున్నారు? ఎందుకో ఈరోజు పని మీద బోర్ కొట్టింది పావురమా. అందుకే రిలాక్స్డ్గా అలా సరదాగా ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది. తోడుగా రమ్మని ఫ్రెండ్ కాకిని అడుగుతుంటే అది బద్ధకంతో మాట్లాడితే నోరు నొప్పొస్తుందని, రెక్కలు నొప్పులొస్తాయని ఏదేదో చెప్పి బద్ధకంగా పడుకుంది. అందుకే ఇలా ఇంటి మీద నిలబడి దిక్కులు చూస్తున్నాను. నేనున్నాను కదా పిచ్చుక, నేనొస్తాను పదా. ఎక్కడికి వెళ్దామో చెప్పు. సారీ పావురమా, నేను నా స్నేహితురాలు కాకితో తప్ప మరెవరితో ఎక్కడికి వెళ్ళను. పిచ్చుక, కాకి బద్ధకానికి అలవాటు పడి ఇంట్లోనే ఉంటుంది. అలాంటప్పుడు అదెక్కడికొస్తుంది చెప్పు. నేను కూడా నీకు ఫ్రెండ్నే కదా. అవును పావురమా, నువ్వు కూడా ఫ్రెండ్వే. కానీ కాకి కొంచెం ఎక్కువ ఫ్రెండ్ కదా. నువ్వంతలా బద్ధకం కాకి కావాలని పట్టుబడితే నేను మాత్రమేం చేస్తాను చెప్పు. సరే పిచ్చుక, నువ్వు నీకెక్కువైన బద్ధకపు కాకితోనే బయటికెళ్ళు. నేను మాత్రం అలా షికారుకి వెళ్ళొస్తాను అని చెప్పి పావురం అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక చేసేదేం లేక తిరిగి ఇంట్లోకి పిచ్చుక వెళ్ళిపోతుంది. బద్ధకపు కాకి గురక పెట్టి నిద్రపోతుంది. ఇప్పుడెలాగూ బయటకి వెళ్ళలేకపోతున్నాను, కాసేపు పడుకుంటాను అని చెప్పి పిచ్చుక తన బెడ్ మీద పడుకుంది. సరిగ్గా అదే సమయంలో నల్లని రాక్షస పాము, గ్రద్ద ఒక చోట వాటికి కావలసిన నాన్ వెజ్ ఆహారం గురించి మాట్లాడుకుంటూ ఉంటాయి. నాకు బాగా ఆకలిగా ఉందిరా, నీ దగ్గర ముక్కగాని బొక్కగాని ఉంటే ఇవ్వు. నిన్ను చూస్తుంటే నాకొక సామెత గుర్తొస్తుంది. సామెతలు, పొడుపు కథలు ఆకలి తీర్చవురా. నేనడిగింది నీ దగ్గర ఉందా లేదా, అది మాత్రం చెప్పంతే. లేవురా, నేను వాటి కోసమే చూస్తున్నాను. కాని ఎక్కడా దొరకలేదు. ఈ రోజు దొరుకుతుందని నమ్మకమూ లేదు. తిరిగి తిరిగి అలసిపోయాన్రా. తప్పదు, ఇంకా తిరగాలి. ఆహారం దొరికే వరకు తిరగాలి. మన ఆకలి తీర్చుకోవాలి. అప్పుడు ప్రశాంతంగా ఉంటాం. లేదంటే ఆకలి మనల్ని ఒక చోట కుదురుగా ఉండనివ్వదు, పడుకోనివ్వదు. ఒక పని చేద్దామా? ఇద్దరం కలిసి ఒకవైపు వెళ్ళి ఆహారం వెతుకుదామని చెప్తావా?
అవునరా, నేనొక వైపు నువ్వొక వైపు కాకుండా ఇద్దరం ఒకే వైపుకు వెళ్ళి ఆహారం వెతుకుదాం. అప్పుడు దొరికిన ఆహారాన్ని ఇద్దరం పంచుకుందాం. అప్పుడు ఆ ఆహారం ఎవ్వరికీ సరిపోదు. ఎవరికీ కడుపు నిండా తిన్నట్టుండదు. సగం సగం ఆకలితో ఇద్దరం ఉండాల్సొస్తుంది. అందుకని నువ్వు నీ తరహాలో ఆహారం వెతుకుతూ ఉండు, నేను నా తరహాలో ఆహారం చూస్తుంటాను. నీకు దొరికితే నువ్వు తిన్న తరువాత మిగిలితే నాకు తీసుకొచ్చివ్వు. నాకు దొరికితే నేను తిన్న తరువాత మిగిలిన ఆహారాన్ని తీసుకొచ్చి నీకిస్తాను. అప్పుడిద్దరికీ బాగుంటుంది. అలాగే, తెగ ముచ్చట పడుతున్నావు కదా, అలాగే కానివ్వు అని చెప్పి రాక్షస గ్రద్ద ఎగిరిపోతుంది. నల్లని పాము అడవి మొత్తం ఆహారం కోసం చూస్తుండగా బద్దకపు కాకి పిచ్చుక ఉంటున్న ఇల్లు కనిపించింది. ఆలస్యం చేయకుండా నల్లని పాము ఇంట్లోకొచ్చింది. ఇంట్లో బద్దకపు కాకి ఒక మంచం మీద, పిచ్చుక ఇంకో మంచం మీద పడుకొని ఉన్నాయి. పిచ్చుకని చూడగానే నల్లని పాము నోట్లో నుండి లాలాజలం కారింది. సంతోషిస్తూ, వారే వా, ఈ క్షణం నా లక్ బాగుంది. కాకి మాంసాన్ని తిని తిని బోరుగా ఉంది. ఈ పూట ఈ క్షణం పిచ్చుక మాంసం తింటాను అని ఆలస్యం చేయకుండా నల్లని పాము పడుకున్న పిచ్చుక దగ్గరికి వచ్చింది. పాము నోట్లో నుండి కారుతున్న లాలాజలం పిచ్చుక మీద పడింది. దాంతో పిచ్చుక కళ్ళు తెరిచి తన దగ్గర ఉన్న నల్లని పాముని చూసి అదిరిపడింది. వారే వా పిచ్చుక, ఇన్నాళ్లకు ఇలా చిక్కావు. ఈరోజు నిన్ను నా నుండి ఎవ్వరూ కాపాడలేరు. నీ అరుపుకు కాకి కళ్ళు తెరిచినా బద్ధకం వల్ల అది రాదు అని నల్లని పాము అంటుంటే పిచ్చుకకి తన చావు తప్పదని అర్థమైంది. కానీ తనని తాను కాపాడుకోవడానికి చేయాల్సిన ఆలోచనను చలాకీగా ఆలోచించటం మొదలెట్టింది. వెంటనే తన మంచం మీది నుండి కాకి దగ్గరికొచ్చింది. కాకి, లేవవే, నన్ను కాపాడు. రాక్షస పాము నన్ను తినడానికొచ్చింది. కళ్ళు తెరవవే, కళ్ళు తెరిచి నన్ను కాపాడవే. అది నన్ను నోట్లో పెట్టుకుని పోవడానికి నా దగ్గరికొచ్చిందే, లేవవే అని పిచ్చుక బ్రతిమాలుతుండగా నల్లని పాము పిచ్చుక దగ్గరికొచ్చింది. బద్దకపు కాకి కళ్ళు తెరిచి పాముని చూసి మళ్లీ పడుకుంది. ఆలస్యం చేయకుండా పాము పిచ్చుకని నోట్లో పట్టుకుంది. అక్కడి నుండి వెళ్తూ ఉండగా పిచ్చుక బాధపడుతూ, కాపాడండి, ఎవరైనా ఉన్నారా? రాక్షస పాము నన్ను తినడానికి తీసుకెళ్తుంది అని అరుస్తూ ఉంది. ఆ అరుపులు పావురం, చిలుక, కొంగ విన్నాయి. వెంటనే కాళ్లతో రాళ్లని పట్టుకొచ్చి పాము తల మీద వేశాయి. అంతే, రాళ్ల దెబ్బకు పాము పిచ్చుకని వదిలిపెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అది చూసి పిచ్చుక దగ్గరికి పావురం, చిలుక, కొంగ వచ్చాయి. కృతజ్ఞతాభావంతో వాటిని చూస్తూ, నా అరుపు విని నన్ను కాపాడడానికొచ్చిన మీకు ఎంతో రుణపడి ఉంటాను. మీ స్నేహాన్ని నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. స్నేహం అంటే కాకిదేనని అనుకున్నాను. కానీ మీరు చూపించే స్నేహం ముందు బద్దకపు కాకి స్నేహం అస్సలు స్నేహమే కాదు. ఇక నుండి మనం స్నేహంగా ఉందాం. నేను ఆపదలో ఉన్నప్పుడు కూడా తన బద్ధకం తను చూసుకుంది, కానీ నన్ను కాపాడటానికి ముందుకు రాలేదు. ఇక నేను బద్దకపు కాకి దగ్గరికి వెళ్ళను. సరే పిచ్చుగా, నాతో పాటు నా ఇంటికి రా అని చెప్పి పావురం పిచ్చుకను తీసుకుని తన ఇంటికెళ్తుంది. అలా పిచ్చుక పావురం ఇంట్లో ఉంటూ ఆహారం తెచ్చుకుంటూ జీవించసాగింది. ఆకలిగా ఉండటంతో బద్దకపు కాకి కళ్ళు తెరిచి చూసింది. ఆహారం ఎక్కడా కనిపించలేదు. తన ఫ్రెండ్ పిచ్చుక కూడా కనిపించలేదు. తన బద్ధకం వల్ల కనీసం బెడ్ మీది నుండి బయటకొచ్చి కూడా పిచ్చుకని పిలవలేకపోయింది. పిచ్చుక ఆహారం కోసం పోయుంటుంది. అది తిరిగొచ్చే వరకు చూస్తాను. ఆహారం తెచ్చిన తరువాత లేస్తాను, అప్పుడు తింటాను అని అనుకుని మళ్లీ పడుకుంది. మరొక రోజున నల్లని పాము బద్దకపు కాకి దగ్గరికొచ్చింది. కాకిని నోట్లో పెట్టుకుని వెళ్తుండగా కాపాడమని అరవడానికి కూడా బద్ధకం వేసి అలాగే ఉండిపోతుంది. అప్పుడే అటుగా వెళ్తున్న పిచ్చుక పాము నోట్లో ఉన్న బద్దకపు కాకిని చూసి, పావురమా, చిలుక, కొంగ, అదిగో అలా చూడండి, ఆ పామిప్పుడు బద్దకపు కాకిని ఎత్తుకెళ్ళిపోతుంది. పదండి, మనం కాపాడాలి అని చెప్పగానే పావురం, చిలుక, కొంగ పిచ్చుక దగ్గరికొచ్చి పాముని చూస్తాయి. కాకిని నోట్లో పెట్టుకుని పాము వెళ్తూ ఉంది. పిచ్చుక, ఆపదలో ఉన్నాను, కాపాడమని ఆ కాకి అరవడం లాంటివి చేయటం లేదు కదా,
అది కళ్ళు మూసుకొని సైలెంట్గా ఉంది. అయ్యో పావురమా, కాకికి బద్ధకం ఎక్కువని నీకు తెలుసు కదా. ఎవరరుస్తారని అలా నిద్రపోతుంది. బద్ధకం మొహంది. పదండి, వెళ్ళి మనం కాపాడుకుందాం. మరీ ఇంత బద్ధకమా? ప్రాణాలు పోతుంటే కూడా అరవకుండా ఉండటం. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది బద్ధకపు కాకి గురించి కాదు, మన ఫ్రెండ్ పిచ్చుక గురించి. అది చెప్పినందుకైనా మనం బద్ధకపు కాకిని కాపాడాలి అని మళ్లీ రాళ్లు పట్టుకొచ్చి పాము మీద వేశాయి. పాము ఆ రాళ్ల దెబ్బలకు భయపడి కాకిని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. అప్పుడు పక్షులన్నీ కలిసి బద్ధకపు కాకిని తీసుకొచ్చి నీటి మడుగులో వేస్తాయి. దాంతో కాకి తన బద్ధకానికి గుడ్ బై చెప్పి మంచిగా బతకటం నేర్చుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంలో పిచ్చుక, పావురం, చిలుక, కొంగ, గ్రద్ద తడుస్తూ సెలయేరులో కొట్టుకుపోతున్న చెక్క మీద అయోమయంగా ఉన్నాయి. బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూస్తుంటాయి. పావురమా, కొంగ, చిలుక, జాగ్రత్తగా దిక్కులు చూస్తూ ఉండండి. ఎక్కడి నుండి ఏ ఆపద వచ్చేది తెలీదు. ఇలాంటి సమయంలో మనం చాలా తెలివిగా ఉండాలి, హుషారుగా ఉండాలి. అవును పిచ్చుక, నేను పడమటి దిక్కుకు చూస్తుంటాను. నేను ఉత్తరం దిక్కున చూస్తుంటాను. నేను దక్షిణం వైపు చూస్తుంటాను. ఇక నేను తూర్పుకు చూస్తుంటాను. నేను మాత్రం మిమ్మల్ని చూస్తుంటాను. ఎందుకు? ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు తిందామనుకుంటున్నావా అని పిచ్చుక అనగానే గ్రద్ద అదోలా ముఖం పెట్టి తనలో తాను, ఈ పిచ్చుకకు ఏమైనా మాయాశక్తులున్నాయా ఏంటి? నేను వేసుకున్న ప్లాన్ ఎలా పసిగట్టింది? ఇప్పుడు నేను ఏదో ఒకటి చెప్పి నా మీద కలిగిన అనుమానాన్ని తుంచివేయాలి. లేదంటే అన్నీ నాకు భయపడి చెరో దిక్కుకు వెళ్ళిపోతాయి అనుకుని పైకి మాత్రం పిచ్చుకతో, నేను మారిపోయానని చెప్పాను కదా పిచ్చుక. ఇప్పుడు నేను నాన్ వెజ్ తినడం లేదు. వెజ్ని కొంచెం కొంచెం అలవాటు చేసుకుంటున్నాను. ఇప్పుడు కూడా మీ వెజ్ నాన్ వెజ్ గొడవని పక్కన పెట్టరా? మనం మాత్రం ఇలా వెళ్తూ మన ప్రాణాలు కాపాడుకుంటున్నాం. మరి కాకి గురించి ఎవరూ ఆలోచించటం లేదు. ఆ బద్ధకపు కాకి గురించి ఏం ఆలోచన చెయ్యాలి పావురం? అరే, ఎంత కాదనుకున్నా అది కూడా మన స్నేహితురాలే కదా. దానికి అర్థమయ్యేలా మనం ఎదుర్కొంటున్న సమస్య గురించి చెప్పాల్సింది. అవును, మనం ఇలా చెప్పగానే అలా అర్థం చేసుకుని ఉంటే ఇప్పుడు మనతో పాటు ఈ చెక్క మీద ఉండి తన ప్రాణాలు కాపాడుకునేది. కానీ అది బద్ధకంతో ఇంట్లో నుండి రానని మంచం మీద పడుకొని ఉంటే ఏం చేస్తాం పావురం? అవును పావురమా, నీకిప్పుడు బద్ధకపు కాకి గుర్తొచ్చింది. నాకు, కొంగకి, చిలుకకి గుర్తుకు రాగానే దాని దగ్గరికి వెళ్ళాం. అప్పుడది బద్ధకంతో ఏమందో తెలుసా అని కొంత సమయం క్రితం జరిగిన సంఘటన వివరించింది పిచ్చుక. బద్ధకపు కాకి ఇంట్లో పిచ్చుక, కొంగ, చిలుక ఉన్నాయి. కాకి బద్ధకంగా బెడ్ మీద పడుకొని ఉంది. ఇంటికి ఒక మూలన రంధ్రం పడి వర్షం నీరు లోపల పడుతూ ఉంది. ఆ నీళ్లని చూసి పిచ్చుక, కొంగ, చిలుక కంగారు పడ్డాయి. ఏమే కాకి, ఇక్కడి నుండి వెళ్ళిపోదాం పదా. గాలివానకి చెట్ల కొమ్మలు విరిగి మా ఇళ్ల మీద పడి నాశనమయ్యాయి. నీ ఇల్లు కూడా నాశనమయ్యేలాగుంది. ఛీ, ఏమున్నారే మీరు? మొన్న వర్షం పడుతున్నప్పుడు ఆహారం దొరకదు, దాచుకుందామని కట్టగట్టుకొని వచ్చారు. ఇప్పుడేమో మళ్ళీ భారీగా వర్షం పడుతుందని కట్టగట్టుకొని వచ్చారు. నాకేం కాదు, నన్ను వదిలిపెట్టండి, వెళ్ళండి అనగానే పిచ్చుకకి ఎక్కడలేని కోపం వచ్చింది. కాకిని గట్టిగా కొట్టింది. కాకి కోపంగా చూస్తూ, ఎందుకే అంత గట్టిగా కొట్టావు? నాకొస్తున్న కోపానికి చంపినా చంపుతాను, ఇటు చూసి మాట్లాడు అంటూ ఇంట్లోకి వస్తున్న వర్షం నీళ్ళని చూపిస్తుంది. కాకి ఆ నీళ్లని చూస్తుంది. అవి నన్నేం చేస్తాయి? ఇలా వచ్చాయి, అలా వెళ్ళిపోతాయి. నేనెప్పుడూ ఒకే దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను. నా ఇంట్లో నుండి వెళ్ళండి, ఇంకెప్పుడూ నా దగ్గరికి రాకండి. బద్ధకం ఉండాలి కానీ మరి ఇంత కాదే. నీ బద్ధకం వల్ల నీ ప్రాణాలే పోతాయి. అది నీకు అర్థం కావట్లేదు. నోరు మూసుకొని ఇక్కడి నుండి పద. ఏదో ఒక విధంగా ఈ వర్షంలో ఈ అడవి దాటి మన ప్రాణాలు కాపాడుకుందాం నోరు మూసుకొని వెళ్ళండి, నేను పడుకుంటాను అని చెప్పి కాకి పడుకుంది. బద్ధకం కాకి ఇల్లు కురుస్తూ ఉంది. బాధగా, దీని బద్ధకం వల్లే ఇది చనిపోవాలని రాసిపెట్టినట్టుంది తలరాత. మనం ఎన్ని చెప్పినా వినదు. ఇంకా ఇక్కడ మనం ఉండటం అంత మంచిది కాదు, వెళ్దాం పదండి అని చెప్పి బద్ధకపు కాకి ఇంట్లో నుండి బయలుదేరి వచ్చిన విషయం వరకు చెప్పాయి.
అన్నీ కలిసి సెలయేరులో చెక్క మీద దిక్కులు చూస్తూ వెళ్తుంటాయి. ఇప్పుడు చెప్పవే పావురమ్మ, వెళ్ళి రమ్మని చెప్పినా బద్ధకం వల్ల రానని చెప్పింది, ఇంకేం చెయ్యాలి? సర్లేవే పిచ్చుక, నాకు ఈ విషయం తెలీదు కదా. ఆ బద్దకపు కాకి గురించి మనకెందుకు చెప్పండి. సెలయేరులో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వర్షంలో తడుస్తూ ముందుకు వెళ్తున్న మన గురించి ఆలోచించండి. ఇలా ఎంతవరకు వెళ్ళేది, ఎక్కడ మనం ఉండేది, ఎలా మన ప్రాణాలు కాపాడుకునేది, ఎలా మనం జీవించేది, వీటి గురించి ఆలోచించండి అని చెప్తుండగా సెలయేరులో వాటికి కొంచెం దూరంలో పడిన ఒక పెద్ద చెట్టు కనబడింది. అందరూ అటు చూడండి, అక్కడొక పెద్ద చెట్టు అడ్డంగా పడుంది. ఇప్పుడు మన బ్రతుకెట్టు? ఖచ్చితంగా ఈ చెక్క ఆ చెట్టు కొమ్మలకి తట్టుకొని అక్కడ ఆగిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడి నుండి ముందుకు వెళ్ళదు. ఏం చేద్దాం? ఇంక చేసేదేముంది, ఇలా వర్షంలో తడుస్తూ ఈ చెక్క మీద నిలబడి ఉండటమే అని పావురం, పిచ్చుక, కొంగ, చిలుక మాట్లాడుకుంటూ ఉండగా గ్రద్ద మాత్రం ఆలోచన చేయకుండా బద్ధకంతో తన ఇంట్లో పడుకున్న కాకి గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది. బద్ధకం వల్ల కాకి తన మంచం మీద పడుకొని ఉంటుంది. నీళ్ళొచ్చినా పట్టించుకోవటం లేదంటే కాకికి ఉన్న బద్ధకం మామూలు బద్ధకం కాదని, మహాబద్ధకమని అర్థమవుతుంది. ఇదే మంచి అవకాశం. ఇప్పుడు నేనిక్కడి నుండి కాకి ఇంటికి వెళ్తాను. కాకి పడుకొని ఉంటుంది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా కాకిని చంపుకొని తినేస్తాను. తన బద్ధకం నా ఆకలి తీరుస్తుంది. వారి వా, ఇదేదో బాగుంది. పిచ్చుకకి ఏదో ఒకటి చెప్పి ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అనుకుంటూ ఉంది. అక్కడ బద్ధకపు కాకి బెడ్ మీద పడుకుని ఉంటుంది. ఇంట్లో కురుస్తున్న నీళ్లతో ఇల్లు నిండిపోతూ మంచం వరకు వచ్చాయి. అక్కడ గ్రద్ద, వామ్మో, ఆ చెట్టును చూస్తుంటే నాకు భయంగా ఉంది. నేను మీతో పాటు ఎక్కడికి రాను. ఇదే అడవిలో ఇంతకాలం ఉన్నాను, ఇప్పుడు కూడా ఉంటాను. చావు బ్రతుకు అంతా ఇక్కడే. నన్ను వదిలిపెట్టండి. నేను కూడా కాకి దగ్గరికి వెళ్ళి కాకి ఇంట్లో ఉంటాను. ఏదైతే అదవుతుంది అని చెప్పి వర్షంలో ఎగురుతూ బద్ధకపు కాకి ఇంటివైపు వెళ్తూ ఉంది. సెలయేరులో చెక్క మీద వెళ్తున్న పిచ్చుక, పావురం, చిలుక, కొంగ గ్రద్ద అలా చెప్పి వెళ్ళిపోతుంటే అయోమయంగా చూస్తుంటాయి. క్షణం తరువాత, ఏమే పావురమా, ఇప్పుడు ఆ గ్రద్ద ఇక్కడి నుండి వెళ్తూ ఏమంది? ఈ అడవిలో ఇంతకాలం బ్రతికాను. అది కాదు, కాకితో పాటు కాకి ఇంట్లోనే ఉంటానని చెప్పి వెళ్ళింది. గ్రద్ద మామూలుది కాదు. బద్ధకంతో కాకి పడుకొని ఉంటుంది. ఇది వెళ్ళి దాన్ని చంపుకొని తినొచ్చని ఆలోచించుంటుంది. ఎలాగూ మనం కూడా ఉండటం లేదు కదా, కాకి మాత్రమే ఉంటుంది. అది అరిచినా, కాపాడమని గోల చేసినా మనం రామని ఆలోచించి కాకి దగ్గరికి వెళ్ళిపోయింది. అయితే పదండి, మనం వెళ్ళి మన బద్ధకపు కాకిని గ్రద్ద నుండి కాపాడుకోవాలి అని చెప్పి పిచ్చుక ఆకాశంలోకి ఎగిరింది. అంతే, క్షణం కూడా ఆలస్యం చేయకుండా పావురం, చిలుక, కొంగ అన్నీ ఆకాశంలోకి ఎగిరాయి. కాకి ఇంటి వైపు వేగంగా వెళ్తున్నాయి. గ్రద్ద కాకి ఇంటికి వచ్చింది. ఇంట్లోని నీటిలో కాకి మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది. దీని బద్ధకం మనకు ఇలా ఉపయోగపడుతుందనుకోలేదు అనుకుంటూ కాకిని పొడిచింది. అంతే, నొప్పిగా అనిపించడంతో కాకి కళ్ళు తెరిచి చూసింది. తన మీద ఉన్న గ్రద్ద కనిపించింది. అంతే, కాకి భయపడుతూ ఎగరాలి అనుకుంది. కాని అది గ్రద్ద గమనించి మరొకసారి పొడిచింది. కాకి కన్నీళ్లు పెట్టుకుంటూ, నన్ను వదిలిపెట్టు, నీకు దండం పెడతాను. పావురమా, పిచ్చుక, చిలుక, కొంగ అని గట్టిగా పిలుస్తూ ఉంది. అది చూసి గ్రద్ద గట్టిగా నవ్వుతూ, చూడవే, ఈ అడవిలో నువ్వు, నేను, వర్షం, వరద ఇవి తప్ప మరేం లేవు. నాకు తెలిసి పిచ్చుక, పావురం, కొంగ, చిలుక సెలయేరులో చెక్క సాయంతో చాలా దూరం వెళ్ళిపోయి ఉంటాయి. ఇప్పుడు నిన్ను నా నుండి ఎవ్వరూ కాపాడలేరు అని చెప్తుండగా, నేనున్నాను అంటూ పిచ్చుక వచ్చి కిటికీ మీద వాలింది. నేను కూడా ఉన్నాను అంటూ పావురం వచ్చి బెడ్ మీద వాలింది. మీతో పాటు నేను కూడా ఉన్నాను. కొంగ వచ్చి కాకి ఇంట్లో ఉన్న బల్ల మీద వాలింది. గ్రద్ద వాటిని కోపంగా చూస్తూ, ఇక చిలుకను కూడా రమ్మను, అది మాత్రం దాక్కుని ఉండటం ఎందుకు అని అంటుండగా చిలుక వచ్చి గ్రద్ద మీద వాలింది. నేను కూడా ఉన్నాను అని చెప్పగానే గ్రద్దకి ఎక్కడలేని కోపం వచ్చింది.
కసిగా వాటిని చూస్తూ ఏదో ఒకరోజు ఒంటరిగా నాకు ఒక్కొక్కరు చిక్కుతారు, అప్పుడు చూసుకుంటాను. అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కృతజ్ఞతగా బద్దకపు కాకి పిచ్చుక, పావురం, కొంగ, చిలుక వైపు చూస్తుంది. ఇక నుండి బద్ధకంగా ఉండనని మీకు మాటిస్తున్నాను పిచ్చుక, నన్ను నమ్మండి. అని చెప్పి ప్రమాణం చేస్తుంది. అది నిజమని నమ్మి బద్దకపు కాకిని కాపాడాయి. కొండ మీద సురక్షితమైన చోటుకు చేరుకున్నాయి.